కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ప్రజా విజయోత్సవాలకు కౌంటర్గా నిరసనలకు సమాయత్తమవుతున్నాయి. 6 అబద్దాలు 66 మోసాల పేరిట నిరసనకు పిలుపునిచ్చింది బీజేపీ నాయకత్వం. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ 30న కాంగ్రెస్ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఛార్జ్షీట్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 2-3 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. బైక్ ర్యాలీలో ఛార్జ్షీట్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2000 మందితో సభలు నిర్వహించనున్నారు. రేపు ఎల్లుండి అసెంబ్లీ కేంద్రాల్లో వర్క్షాప్లు నిర్వహించి బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు బీజేపీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, బీజేపీ పోరుబాటకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలకు సిద్ధమవుతుంటే బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 30వ తేదీన ఛార్జ్షీట్ విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని చెప్పి 6 మోసాలు 66 మోసాలు 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ విస్తృత కార్యక్రమాలకు నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపునివ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర స్థాయిలో అన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. మొదటగా నవంబర్ 30వ తేదీన ఛార్జ్షీట్ విడుదల చేయడం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో డిసెంబర్ 1వ తేదీన ఛార్జ్షీట్లు విడుదల చేస్తారు జిల్లా స్థాయిలో. ఆ తర్వాత 2-3 తేదీల్లో డిసెంబర్ 2-3 తేదీల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా సభలు నిర్వహించాలి. 2000 మందితో సభలు నిర్వహించాలని చెప్పి నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 50 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీలు జరిగేటట్లు ప్లాన్ చేసుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర నేతలు సూచించడం జరిగింది. ఈ మేరకు వర్క్షాప్లు కూడా కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ 35 లక్షల మందితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% పైగా సీట్లు సాధించి పట్టు నిలుపుకుంటేనే తెలంగాణలో అధికారం సాధించగలమనే ఒక గట్టి నమ్మకంతో బీజేపీ ఉంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్లో బీజేపీ నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత బలాన్ని చూపెడితేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీల అమలులో వైఫల్యం చెందిన దానికి నిరసనగా పోరుబాటకు చేయాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది. సిద్ధు.